మీకు ఇడుపు కాగితం అంటే తెలుసా? తెలుసు. ఇడుపు కాగితం అంటే ఏంటి ఒకసారి చెప్పండి. ఇడుపు అంటే భార్యాభర్తల మధ్యన ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఇల్లీగల్గా అది ఒకటి అయింది. దానివల్ల మనకు విడాకులు అనేది ఒకటి ఉంటుంది, అంటే మాట్లాడేదాన్ని బట్టి. ఇడుపు కాగితం అంటే ఆంధ్ర వాళ్ళకు ఆ పదం అర్థం కావట్లేదంట. ఆంధ్ర పదాలన్నీ మీకు అర్థమవుతాయా? ఆంధ్ర పదాలు అర్థమవుతాయి. తెలంగాణలో అయితే ఎట్లుంటుందంటే, తెలంగాణలో ఇడుపు కాగితం అంటే భార్యాభర్తలు కరెక్ట్ లేకపోతే అది ఒక 10 మంది పెద్ద మనుషులకు పిలిచి 10 మంది పెద్ద మనుషులల్లా కూర్చోబెట్టి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత దాన్ని వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఏది పెద్ద మనుషులు ఓకే చేస్తారు. వాళ్ళు బాగుండాలి కలిసి ఉండాలంటేనే ఓకే, కలవలేదు కలవలసి ఉండలేమనుకుంటే అక్కడ వాళ్ళు మాట్లాడతారు. అది కూడా ఒక వారం రోజులు టైం తీసుకొని మళ్ళీ నార్మల్గా ఒకే రోజు ఇవాళ విడాకులు తీసుకుంటున్నాం మాకొద్దు అనుకుంటే కాదు. అది వారం రోజులు టైం తీసుకొని వారం రోజుల టైం తర్వాతనే ఆ పని చేస్తారు. ఇడుపు కాగితం అనే పేరు మీద ఒక సినిమా వస్తుంది, దాన్ని మీరు ఎలా చూస్తారు, అంటే ఎలా అనుకుంటారు? ఇడుపు కాగితం అనేది అంటే నా వరకు నేను చెప్తున్నా, నేను నా కూతురు విషయంలో నేను ఇవాళ హైకోర్టు దాకా పోయి వచ్చిన. హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టులో పిల్లలు చెప్పిందే నడుస్తుంది. మా తండ్రి ఇంకోళ్ళని ఉంచుకున్నాడు, ఇంకో దాన్ని తీసుకొచ్చుకున్నాడు. తండ్రి ఇంకో దాన్ని తీసుకొచ్చుకొని లేడు, మా పప్పతోటి వాళ్ళు లేరు. మా అల్లుడు వచ్చి ముస్లిం, మా అమ్మాయి వచ్చి హిందూ. వీళ్ళు సహజీవనం చేసుకుంటూ ఇప్పుడు 14 సంవత్సరాలు. కానీ ఇవాళ హైకోర్టు దాకా పోయినాం. మేము హైకోర్టు దాకా పోయి ఇవాళ వేసినాము. జడ్జిమెంట్ వచ్చింది కూడా నిన్ననే. పిల్లలు ఏదైతే చెప్పిరో దాన్నే అది వాళ్ళు లీగల్గా తీసుకున్నారు. తీసుకొని తండ్రి దగ్గరే ఉంటామని అంటే 4 నెలలు వాడు ఎత్తుకపోయి పిల్లల్ని ఎత్తుకపోయి దాన్ని ఎవరినైతే తీసుకున్నారో దానికి ఒక బాబు దాని భర్తను వదిలిపెట్టి వాడితోటి పోయిన తర్వాత ఇలా కోర్టులో కూడా మాకు న్యాయం జరగలే. ఎందుకంటే పిల్లలు చెప్పింది అదంట. ఇప్పుడు చట్టం అలా ఉంది, ఆ చట్టాన్ని మనం ఏం ధిక్కరించలేము. అది హైకోర్టు. నార్మల్ కోర్టు అయితే మనం ఏదైనా చేయగలుగుతాం. నార్మల్ కోర్టు అయితే మనం అదేమైనా చేయగలుగుతాం. చేస్తున్నాం ఫైట్, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాడిని పట్టుకున్నది, వాడిని రియల్గా దొరకబట్టినవి ప్రతి ఒక్కటి ఉంది మన దగ్గర. ఏం చేయలేకపోయినాం. అది మన ఇడుపు కాగితం అంటే మీకు తెలుసా? తెలుసనా? ఏంటంటే చెప్పండి. ఇడుపు కాగితం అంటే పల్లెటూర్లలో విడాకులు తీసుకునేదాన్ని ఇడుపు కాగితం అంటారు. అటు నలుగురు ఇటు నలుగురు పెద్ద మనుషుల పక్షంలో తీసుకునేదాన్ని ఇడుపు కాగితం అంటారు. ఇడుపు కాగితం అంటే ఆంధ్ర వరకు తెలుస్తలేదని అంటారు. దాన్ని మీరేమంటారు? వాళ్ళకి తెలియలేములే, ఎందుకంటే తెలంగాణలో ఉంటారు కదా, వాళ్ళకి ఈ భాష అర్థం కావట్లేదేమో. తెలంగాణ పదాలు ఆంధ్ర వాళ్ళకి అర్థం కావట్లేదంట. ఆంధ్ర పదాలన్నీ మీకు అర్థమవుతాయా? అర్థం కావు. ఆంధ్ర పదాలు మాకు అర్థం కావు, ఎందుకంటే పక్క తెలంగాణ కాబట్టి. తెలంగాణ పదం ఇడుపు కాగితం అనే పేరుతో సినిమా రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సినిమా రావడం చాలా సంతోషం అన్న. ఎందుకంటే మనకు తెలంగాణ సినిమాలు వచ్చాయి కదా, బలగం సినిమా వచ్చింది, అదొక కాన్సెప్ట్ ఉంది. ఇడుపు కాగితం కూడా రావడం చాలా సంతోషకరం. దానివల్ల ఏం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఒకసారి మనం థియేటర్కి వెళ్ళి చూస్తేనే కదా ఆ సినిమా ఏందో అర్థమయ్యేది. ఇడుపు కాగితం అంటే మీకు తెలుసా? తెలుసా అన్న. ఏంటి ఇడుపు కాగితం అంటే? భార్యాభర్తలు కొట్లాడతారు. కొట్లాడినాక కోర్టుకు పోయినాక 10 మందిలో కూర్చొని ఒక కాగితం రాసిస్తారు. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా అని చెప్పి ఒక కాగితం రాసిస్తారు. ఆ కాగితం రాసిచ్చుడే ఇడుపు కాగితం అంటారు. ఇడుపు కాగితం అనే పదం ఆంధ్ర వాళ్ళకు అర్థం కావట్లేదంట. ఆంధ్ర పదాలని మీకు అర్థమవుతాయా? ఆంధ్రలో మనకు అర్థం కాదు, మన ఈ ఆంధ్రలోకి అర్థం కావు. బ్రో, ఇడుపు కాగితం అంటే ఏంటి తెలుసా మీకు? తెలుసు. ఏంటి ఇడుపు కాగితం అంటే ఏంటి? ఇడుపు కాగితం అంటే ఇది భార్యాభర్తలు విడిపోయేది ఇడుపు కాగితం అంటారు. ఆంధ్ర వాళ్ళకి ఇడుపు కాగితం అంటే అర్థం కావట్లేదు. తెలియదు. ఆంధ్ర వాళ్ళ పదాలన్నీ మీకు అర్థమవుతాయా? మన చక్కగా అర్థం కావు అవి భాష వేరుంటుంది. మన ఏమంటే తెలంగాణ బందోబస్తు ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళదంటే అబ్బాయి ఏదా మాట్లాడతారు. మనకు అసలు లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి మనకి. బ్రో, ఇడుపు కాగితం అంటే ఏంటి తెలుసా మీకు? తెలుసు బ్రో. చెప్పండి ఏంటో. భార్యాభర్తలు విడిపోయేదాన్ని విడుపు కాగితం అంటారు. ఇడుపు కాగితం అంటే ఆంధ్ర వరకు తెలుస్తలేదంట, మీరేమంటారు? తెలుస్తలేదంటే వాళ్ళ గురించి మనకు తెలియదు కదా, మన భాష మనకు తెలుసు. ఇడుపు కాగితం అన్న తెలుగు అంటే తెలంగాణలో విడుపు కాగితం అంటారు. తెలంగాణ పదాలు ఆంధ్ర వాళ్ళకి అర్థం కాలేదంట. ఆంధ్ర పదాలన్నీ మీకు అర్థమవుతాయా? ఏదో తోడగా అర్థమవుతాయి. కొన్ని విషయాలు అర్థమవుతాయి. వాళ్ళు కూడా యాస మాట్లాడతారు కదా కొంచెం. అంటే ఆంధ్ర వాళ్ళ పదాలు తెలంగాణ వాళ్ళకి అర్థం కావు, తెలంగాణ పదాలు ఆంధ్ర వాళ్ళకి అర్థం కావు అంటారు మీరు? మాకైతే తెలంగాణలో అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. తెలుగు భాష అంటే తెలంగాణ కాబట్టి. ఇడుపు కాగితం అంటే మీకు తెలుసా? ఇడుపు కాగితం అంటే ఏంటో చెప్పండి. ఇడుపు కాగితం అంటే సార్ పెండ్ల మొదలనంటే ఏమిటి ఇడకు దెంపలే పెండ్లం ఇయ్యాలి,
డబ్బులు మూడోళ్ళనంటే మొగుడి ఈడక్ చేయలే. ఇరుపు కాగితం అనే పేరుతోని ఒక సీన్ మత్తంది. వచ్చిండొచ్చు కానీ మరి అది చూస్తావా నువ్వు? ఆడదుతరం ముసలోని నేను చూడవా మరి? చూడండి ఫోన్ లేదా నీకు? టచ్ ఫోన్ లేదు. సీన్ అప్పుడు మేము వయసులో చూసినాము ఆ సినిమా ఈ సినిమా అది వచ్చినప్పుడు చూసినాము. ఇప్పుడు బలది నా సినిమా చూడక వయసులో ఉన్నప్పుడు బాగా సినిమాలు చూసేదా? నడిచిపోయినాము. 2 బర్ల భూమి నడిచిపోయినాము. నారాయణపేట కూడా మా ఊరికి అక్కడ